Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సో ఏం చేయబోతున్నావు ఈరోజు? It's all about white sauce pasta. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ Sumantv. ఈరోజు కిచెన్ షోలో ఒక మంచి గుమగుమలాడే వంటకాన్ని పరిచయం చేస్తానంటుంది చార్వి. షీ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ అబెట్. సో లెట్ మీ వెల్కమ్ హర్. హాయ్ చార్వి, ప్లీజ్ వెల్కమ్. Hi akka. ఐఎమ్ వెరీ గ్లాడ్ యు ఆర్ హియర్ బికాస్ యంగ్స్టర్ వంట చేయడం అంటే చాలా చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ అయిపోయింది. Yeah, actually I'm very much thankful మీతో చేస్తున్నందుకు. I'm very obsessed. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం చేయబోతున్నావు ఈరోజు? It's all about white sauce pasta. వెజిటేరియన్. ఇంకా పిల్లల నుంచి పులుసులు, ఈగర్లు, కూరలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. పాస్తాలు, బర్గర్లు, పావు బాజీలు, మిర్చి బజ్జీలు, ఎక్కువ మాట్లాడితే పానీపూరీలు ఎక్స్పెక్ట్ చేయాలా. బట్ ఐఎమ్ హ్యాపీ యు ఆర్ మేకింగ్ ఇట్ ఫర్ అస్. సో ఒకసారి ఇంగ్రీడియంట్స్ ని ప్రేక్షకులకి పరిచయం చేద్దాం. Sure. Boiled pasta, milk, oregano, chili flakes, pepper powder, butter, cheese, all-purpose flour or maida, chopped onions and chopped capsicum. డన్నా? Yeah. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? Sure. ముందుగా ఏం చేయాలి? You have to take a pan. స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, ఎస్. చార్వి, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. Actually ఇప్పుడు మేము జాయింట్ ఫ్యామిలీలో ఉంటాము, 10 members. ఓ, ఈ రోజుల్లో కూడా 10 జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్. మ్యాచింగ్ బడి, మేము కూడా అంతే. ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్. అంటే ఈ టైంలో నిజంగానే ఉండడం చాలా కష్టం. బట్ దెన్ ఇట్స్ ఆల్ నైస్. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, వాల్యూస్ ఉంటాయి. వీ కెన్ చాలా యూ బిలీవ్ ఇన్ దట్? అంటే జాయింట్ ఫ్యామిలీలో నువ్వు నమ్ముతావా అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అని నీకు అనిపిస్తుందా? యా, యాక్చువల్లీ దూరం ఉంటే మీరు సమ్ ఎంజాయ్మెంట్, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, ఒక వైబ్ ఉండదు. అమ్మ, పిల్లలు కూడా ఇవాళ రేపు రియలైజ్ అవుతురండి. ఓకే, ప్యాన్ వేడిగా అయింది. ఫస్ట్ ఏం వేసుకుందాం? ఆయిల్ వేసుకుందామా? ఎస్. నువ్వు ఫిట్నెస్ ఫ్రీక్వా? అంటే ఆయిల్, క్యాలరీస్ కౌంట్ చేసుకొని తింటావా? అట్లేం లేదా? అంటే నేను చూసినాక ఫిట్నెస్ ఫ్రీక్ అంటే బాగోదు. అంటే నువ్వు నాజుకు నలిబొక్కలాగా ఉన్నావు కదా, అందుకే అన్ని మెయింటైన్ చేస్తావేమో అనుకున్నా. బేసిక్ గా తినవన్నమాట. యా, కైండ్ ఆఫ్. మీ అమ్మ కత్తి మీద సాములాగానే నీకు తినబెట్టాలంటే, అంతేనా? యువర్ అ సింగిల్ డాటర్? నో, బ్రదర్. బ్రదర్ అంటే యంగర్ బ్రదరా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వేడి అయిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వేసుకోవాలి. ఓకే, షాలో ఫ్రై అయితే చాలా. యా, డన్. ఓకే, పొయ్యి మీద ఇట్లా ఏమైనా పెట్టి కలపాలన్నా కూడా భయమే ఈ పిల్లలకి ఇవాళ రేపు. అప్పుడప్పుడు కిచెన్ నుండి పరిచయం చేసుకుంటుండాలమ్మా. ఇట్లాంటివన్నీ అలవాటు అవుతుంటాయి అనమాట. జాయింట్ ఫ్యామిలీ అంటే లైక్ నానమ్మ, తాతయ్య? యా, నానమ్మ, తాతయ్య. ఓకే, సో నానమ్మ ఎప్పుడు నేర్పించదా నీకు, చెప్పదా నీకు కరెక్షన్స్? ఇంట్లో నానమ్మలు ఉన్నారంటే స్టంటింగ్ కదా పని చేయమని. యా, యాక్చువల్లీ నానమ్మ, డాడీ ఎక్కువ చెప్తారు చేయమని. పెద్ద డాడీ ఇస్ నాట్ లైక్ దాట్, చాలా చిల్ అనమాట. ఓకే, సో చెప్తూ ఉంటారు, కానీ మనం మనమే చేస్తున్నారు. చూసారా, వాళ్ళు చెప్తుంటారు, మనం చేస్తుంటాం కదంట. పిల్లలు తగ్గేదేలే. ఎస్, వాట్ నెక్స్ట్ డియా? ఇప్పుడు సాల్ట్, పెప్పర్. ఓకే, సాల్ట్ టు టేస్ట్. ఎస్. ఓకే, నెక్స్ట్ పాస్తా. ఇందులో పాస్తా యాడ్ చేసి. యా, ఆల్రెడీ బాయిల్ కదా, సో ఓకే. సో ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న పాస్తా. ఓకే, మంచిగా కలిపేస్తే సరిపోతుందా? యా. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ. సో వాట్ నెక్స్ట్? ఇది కొంచెం సాట్ అయిన తర్వాత వి హావ్ టు కీప్ ఇట్ aside అండ్ ప్రిపరేషన్ ఫర్ వైట్ సాస్. ఓకే, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, సో విల్ కీప్ ఇట్ aside. ఓకే, నేను స్టవ్ ఆఫ్ చేయొచ్చా? యా. సో వాట్ నెక్స్ట్ ఆర్ వి? వైట్ సాస్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ బటర్. ఓకే, ఆల్మోస్ట్ 3 to 4 tablespoons. ఓకే, ఫస్ట్ మిల్కా? యా, మిల్క్. ఓకే,
ఓకే, ఇప్పుడు ఇందులో అండ్ దెన్ కొంచెం అయిన తర్వాత వీ హ్యావ్ టు యాడ్ మైదా. ఓకే, బటర్ చక్కగా మిల్క్లో కలిసిపోయిన తర్వాత మైదా యాడ్ చేయాలా? ఎస్. ఆల్ రైట్. మైదా డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చా? యా, యాడ్ చేయొచ్చు, బట్ దెన్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. చాలా మిక్స్ చేస్తూ ఉండాలి సో దట్ లమ్స్ డోంట్ ఫార్మ్. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. నువ్వు వేస్తుండు, నేను కలుపుతూ ఉంటా సో దట్ లమ్స్ ఫార్మ్. కొంచెం పైనుంచి వేయి. చూసావా, ఇట్లా ఇట్లా లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఒకవేళ మనం. ఓకే, సో యా, సో ఇది అయిన తర్వాత ఇట్లా కొంచెం థిక్గా అయినాక సో ఇట్స్ రెడీ. సో దీంట్లోనే కొంచెం పెప్పర్, ఓకే, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్, యా, దెన్ అండ్ దెన్ ఆరిగానో. ఆరిగానో, ఓకే, అండ్ కొంచెం సాల్ట్ కూడా వేయచ్చు. ఓకే, క్రీమ్కి తగ్గట్టు. యా, ఓకే. ఆరిగానో మనకి మనం ఏ స్టోర్స్లో అడిగినా ఇప్పుడు దొరికిపోతుందండి విడిగా. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ ఈవెన్ ఆఫ్ కోర్స్ పెప్పర్ పౌడర్ కూడా ఫర్ దట్ మ్యాటర్. అండ్ దెన్ యాడ్ చేసుకుంటే చీజ్ ఇప్పుడు కూడా యాడ్ చేయొచ్చు, అది లాస్ట్కి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం లాస్ట్కి యాడ్ చేస్తున్నామా ఇప్పుడు? లాస్ట్కి యాడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు పాస్తా ఇందులో యాడ్ చేయడమేనా? డన్. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది, పర్ఫెక్ట్ Yes. టెక్స్చర్ వచ్చింది ఇంకే. సో నా వేర్ అంటే ఇంకా పాస్తా యాడ్ చేసుకున్నామా? Yeah. ఓకే, వావ్, మంచి యమ్మీ స్మెల్ వస్తుంది కదా. సో యమ్మీ యమ్మీ క్రీమీ పాస్తా ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. అంతేనా చార్వి? యా డన్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టైం పాస్ యాక్టివిటీ? డాన్సింగ్. డాన్సా? యూ డాన్స్ వెల్? యా, యాక్చువల్లీ భరతనాట్యం డాన్సర్ ఉండే నేను, ఓ, బట్ ఓన్లీ ట్రైన్ ఫర్ 2 to 3 years అంతే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేనా? ఇంకా It's ready, కొంచెం ఇంకొంచెం అయిన తర్వాత Okay, ఇట్స్ okay. బెటర్ టు. డన్. సో అక్క ఇప్పుడు లాస్ట్కి గ్రేట్ చేసేసుకున్నాం చీజ్. చీజా? ఓకే. ఈ రెస్టారెంట్ స్టైల్ వచ్చేసింది అబ్బా. మన ఇష్టం, చీజ్ లైక్ ఎంత క్రీమీ కావాలంటే అంత క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా. Yeah. అండ్ చీజ్ కూడా అంతే. అండ్ ఎనీ వెజెస్ మనం యాడ్ చేసుకోవచ్చు కదా? యా, ఎనీ వెజీస్, మష్రూమ్స్, చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాయిల్డ్ చికెన్, Boiled మ్యాటర్. యా, గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ Corn. కార్న్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ రెడీ. రెడీయా? యా, Yay! It's Creamy ready to pasta serve. ready. So, serving bowl lo basic. చార్వి, క్రీమీ పాస్తా రమ్మని నన్ను పిలుస్తుంది చార్వి. యా, బిఫోర్ దట్ లెట్స్ గార్నిష్. చిల్లీ ఫ్లేక్సా? యా, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో. ఓకే, యా, Right. ఇట్స్ లైక్ డన్. సో ప్లీజ్ డూ టేస్ట్. వేడిగా ఉందేమో. ఎస్, మంచి క్రీమ్ స్మెల్, పెప్పర్ స్మెల్, చిల్లీ ఫ్లేక్స్ స్మెల్, సూపర్గా స్మెల్ అయితే వస్తుంది. కొంచెం వేడిగా ఉంది, బట్ ఐ విల్ టేస్ట్ ట్రై. నాకు ఇష్టం పాస్తా. ఓ, ఐఎమ్ గ్లాడ్ Yes. ఐ చూస్ దిస్ డిష్. రెస్టారెంట్ స్టైల్కి చాలా దగ్గరలో ఉంది. ఇట్స్ వెరీ నైస్. ఇంకొంచెం ఆ క్రీమ్ ఫ్లేవర్ తగలుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా మిల్క్ మనం బటర్ వేసి మైదా వేసి అదంతా చేస్తుంటే చిక్కగా అవుతుంటుంది కదా, అండ్ చల్లగడుతున్న కొద్దీ ఇంకొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి మనం ఇంకొంచెం క్రీమ్ ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. అదర్వైజ్ ఇట్ ఈస్ సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఇక్కడ నుంచి మా ఈ షోకి యంగ్స్టర్స్ అవుట్ దేర్ చార్విని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కమ్ టు మీ, విల్ డూ సో మెనీ బ్యూటిఫుల్ రెసిపీస్ అండ్ అవుట్ దేర్ సుమన్ టీవీ ప్రేక్షకులకి చూపించవచ్చు కదా. Yeah, I'm You had a so fun glad time, to right? work with you. Yes, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఫ్రెండ్స్, మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ వివ్, బాయ్.